ఈరోజు దేవుని మాట మత్తయి సువార్త గ్రంథము 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, యేసయ్య సిలువలో పలికిన 4వ మాట. ఆ సమయంలో ఇంచుమించు 3 గంటల సమయం అయిందంట. అప్పుడు యేసయ్య ఏమని పలికారు? ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. సిలువలో ఆయన తండ్రిని గుర్తు చేసుకుంటూ పలికిన మాట, నన్నెందుకు చేయి విడిచితివని ఆ మాటకు అర్థం. మరి మన జీవితంలో కూడా మన దేవుడు మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు. సిలువలో ప్రాణత్యాగం చేశాడు. తన శరీరం అంతా నలగొట్టబడింది. ఎక్కడ చూసినా రక్తపు దారలు. మరి దేవుడు ఎంతో ప్రేమించి రక్షణ మార్గంలో నడిపించాడు. రక్షణ అనే వస్త్రంతో అలంకరించాడు. రక్షణను అనుగ్రహించాడు. మరి అంత గొప్ప దేవుడు, మనం ఎప్పుడు ఆ గొప్ప దేవునికి మనం రుణస్థులమై ఉన్నాము. ఆ రుణం తీరదు. మరి మనం చేయాల్సింది ఏం చేయాలి అంటే, ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ 40 రోజులు, ఈ గుడ్ ఫ్రైడే, శనివారం, ఈస్టర్ సండే మాత్రమే కాకుండా ప్రతిరోజు ఆయన త్యాగాన్ని మన హృదయంలో గుర్తుపెట్టుకోవాలి. వేరొక దాని వైపు మన యొక్క దృష్టి, మన యొక్క ఆలోచనలు, మన యొక్క క్రియలు, మన యొక్క తలంపులు ఉండకూడదు. దేవుడు సిలువలో చేసిన ఆ త్యాగాన్ని మన జీవితంలో, మన హృదయంలో భద్రపరుచుకొని ఆయనను ఎంతో భయభక్తులతో సేవిస్తూ మనం జీవించే వారంగా ఉండాలి. ఈ లోకయాత్రలో ఆయన మనకు చాలినంత దేవుడు. అన్ని విషయాల్లో, అన్ని వేళల్లో సహాయం చేస్తూ ఆయన బిడ్డలైన వారిని ఎప్పుడు ఆయన ప్రేమించే దేవుడు. అడిగేవన్నీ ఇస్తూ ఆశీర్వాదాలతో నింపే దేవుడు ఆయన. మరి ఎవరు చూపని ప్రేమ ఆయన చూపాడు. ఎవరు చేయని త్యాగము ఆయన చేశాడు. ఈ త్యాగాన్ని ఎవరైనా చేయగలరా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరు చేయలేరు. మన జీవితాలు మంచిగా ఉండాలని, మన యొక్క జీవితాలు బాగుగా ఎంతో సుఖంతో సంతోషంతో ఉండాలని ఆయన చేసిన, సిలువలో చేసిన అద్భుత కార్యం అది. ఆయన మన కోసం రావడం మన జీవితాలకు ధన్యమైంది. సిలువలో ఆయన చేసిన త్యాగం ద్వారా మన జీవితాలకు ఆశీర్వాదం కలిగింది. మరి ఆ దేవాది దేవుని మనం ఎప్పుడూ స్మరించుకుంటూ జీవించే భారంగా ఉండాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, ఏలీ ఏలీ లామా సబక్తాని నువ్వు బిగ్గరగా కేక వేసావయ్యా తండ్రి. అవును తండ్రి యేసయ్య, మా జీవితంలో కూడా నువ్వు చెయ్యి విడిచితే మాకెన్నో కష్టాలయ్యా తండ్రి. నీ చెయ్యి ఎప్పుడూ విడవకుండా తండ్రి నిత్యము నీ చెయ్యి పట్టుకుని జీవించే వారంగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. నీ చెయ్యి పట్టుకుంటే మాకు ఆశీర్వాదం, నీ చెయ్యి పట్టుకుంటే మాకు ధన్యం, మా జీవితాలు ధన్యమవుతాయ్యా. నీ చెయ్యి విడవకుండా, నీ సహవాసం విడవకుండా, నీ ప్రేమను వదులుకోకుండా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా. కృపగల దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.